హాయ్ హలో నమస్తే నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వీడియోతో. యాక్చువల్లీ మేము అక్కడికి గుడికి వెళ్ళాం కదా, అది నేను మళ్ళీ పెట్టలేదండి. దారిలో వచ్చేప్పుడు చాలా టెంపుల్స్ మేము విజిట్ అయ్యి వచ్చామన్నమాట, దర్శనాలు చేసుకొని వచ్చాము. దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను పదండి. రూమ్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట, వెకేట్ చేసేసి. మా బాబు వెనకాల ఏదో చెప్తున్నాడు నాకు చెప్పమని. కొంచెం హెడేక్గా ఉందని టీ తాగాను. ఆ టీ చాలా బాగుందండి. అక్కడే దగ్గరలో ఇప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ దగ్గరలో వీరభద్రస్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇది చాలా పాత టెంపుల్ అట. మాతో పాటు వచ్చిన కాశీ అన్న చెప్పారు, అందుకని వెళ్ళాము. చూడండి, నాతో పాటు మీరు చూడండి. టెంపుల్ చాలా బాగుందండి, లోపల కూడా చూపిస్తాను పదండి. ఇది స్టార్టింగ్ అనమాట. ఇది కొంచెం రాసుంది పైన వీరభద్రస్వామి టెంపుల్ అని. కానీ ఎండ టూ మచ్గా ఉండే, అసలు మేమైతే కాళ్ళు కాలిపోయాయి. కారులోనే చెప్పులు వదిలేసి అక్కడి వరకు నడిచామన్నమాట. నేను మా తమ్ముడు లోపలికి వెళ్తున్నాము. స్టార్టింగ్ ఇలా ఉంది, మెట్లు, దాని తర్వాత లోపల ఎంట్రన్స్. గుడి చాలా బాగుంది, లోపల కూడా చూపిస్తాను చూడండి. ఈ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాము. ఇదిగోండి టెంపుల్, దేవుడు చూడండి. నంది కూడా చూడండి, బాగుంది. ఈ పైన గోపురం కూడా వీడియో తీశాను నేను. పక్కన కోనేరు ఉంది, కోనేరు కొంచెం వాడట్లేదు అనుకుంటా, అలా ఉండిపోయింది. కాకపోతే వీడియో తీశాను చూడండి. కోనేరులో చాలా టాటాయిస్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, బోల్డన్ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసాము ఇంకో టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది కూడా చాలా ఫేమస్ అంట, చాలా పాత టెంపుల్ అట, బాగుంది. చేయలేదు, అయితే నేను మెల్లిగా పెట్టుకొని పక్క నుంచి తీసాను. ఫోటో క్యాప్చర్ కూడా చేయొద్దన్నారు, కానీ మీకు చూపిద్దామని చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అక్కడే దగ్గరలోనే మళ్ళీ మల్లన్న స్వామి టెంపుల్ ఉంది, దానికి కూడా విజిట్ అయ్యాము. అన్నీ ఒక 1 కిలోమీటర్ అలా అరౌండ్లో దూరంలో ఉన్నాయన్నమాట. ఇది మల్లన్న స్వామి టెంపుల్. అందరూ పసుపు వేసుకుంటున్నారు వంటిపైన, దేవుడు గుడి దగ్గర అంతా వేస్తున్నారు చుట్టూ తిరుగుతూ. అక్కడ ఫేమస్ టెంపుల్ ఇది కూడా. ఇది చూడండి, మామూలుగా జనం ఉన్నప్పుడు అయితే ఇదంతా ఫుల్గా క్రౌడ్ ఉంటుందంట. ఇప్పుడు ఎక్కువ లేరు కాబట్టి ఇలా ఫ్రీగానే వెళ్ళిపోయాం మేము. మధ్యాహ్నం కూడా కదా, ఎవ్వరు లేరు. 1 అయింది అనుకుంటా మేము అక్కడికి వెళ్ళేసరికి, కాబట్టి ఎక్కువ జనాలు ఎవరు లేరు. ఇదిగోండి మమ్మీ ఎక్కుతుంది, ఎక్కించాను లోపలికి. ఇదేనండి ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.